సార్ గారికి అదేవిధంగా వేదికపై ఉన్న పెద్దలందరికీ విద్యార్థి సోదరులకి పేరు పేరున విద్యార్థుల నమస్కారాలు. ముఖ్యంగా అనేక అంశాలు పెద్దలందరూ చెప్పారు. ఈ సినిమా విద్యార్థులు ఒకరే కాదు, విద్యార్థుల తల్లిదండ్రులు చూడాలి. అదేవిధంగా చాలా మంది అనుకుంటారు నారాయణమూర్తి ఏదో మామూలుగా వెళ్తారు, ఆయన లైఫ్ స్టైల్ పోయాలి అన్న ఇంకా 100 కోట్లున్నా గట్టిగా ఉంటాడు. ఎందుకంటే మనిషి మనస్తత్వం మాట్లాడు కాబట్టి ఆయన కల్చర్ ఆయన డిఎన్ఏలో ఉన్నది. నువ్వు 500 కోట్లు తెచ్చి పెట్టి ఆయన అక్కడ ఉన్నారు కాబట్టి అన్న 33వ సినిమా ఇది. ఇంకా 17 సినిమాలు ఖచ్చితంగా తీస్తారు. మనందరం ఆదరించాల్సిన సందర్భం ఉన్నది. ఈ రోజు విద్యార్థుల తల్లిదండ్రులు చూడాలి. ఎందుకంటే ఈ సినిమా ఏదో సామాజిక కోణంలో లేదా సిద్ధాంత కోణంలో కాదు, ఇది అన్ని కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉన్న సినిమా. ఈ సినిమాల పాటలు అన్న అనేక పాటలు ఇప్పటికి కూడా అంటే ఆ రోజుల్లో చైతన్యం రోజు నుంచి ఈ రోజు డీజేల కాలంలో అన్న పాటలు మోగుతూనే ఉంటాయి తప్ప ఎక్కడ కూడా అన్న పాటలు ఆగలేదు. నేటి కూడా ఈ సినిమాలో అద్భుతమైన పాట ఉన్నది. అదేవిధంగా విద్యార్థులను ప్రేరేపించే పాట ఉన్నది, తల్లిదండ్రులను చైతన్యపరిచే పాట ఉన్నది. అదేవిధంగా గద్దరన్న పాడిన గొంతులు గద్దరన్న లేకుండా గద్దరన్న గొంతు కూడా మళ్ళీ ఇదే సినిమా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క వర్గాలు ఈ సినిమాను చూడాల్సిన అవసరం ఉన్నది. ఇలా అందరూ ఉన్నారు. ఇప్పుడు రామయ్య క్యారెక్టర్ రామయ్య చదువు రానప్పుడు ఒక కార్పొరేటర్ వచ్చేమో నీ పిల్లల్ని తెలుగు మీడియం చేయమన్నాడు. అదే రామయ్య చదువుకొని ఇంగ్లీష్ మీడియం పోయినాక ఆ కార్పొరేట్ కాలేజీలను గల్లా బట్టి గుర్తుకొచ్చి విద్యార్థులను చైతన్యపరిచే విధంగా చదువు విలువ ఉన్నది. అదేవిధంగా అర్జున్ పాత్రలో పోలీసు ఒక మంచి పోలీసు ఉన్నాడు, ఒక దుర్మార్గ పోలీసు. పోలీసులందరూ కూడా సినిమా మీడియా విజ్ఞప్తి ఏంటంటే మంచి పోలీసులకు భవిష్యత్తులో ఏ విధంగా మంచి జరుగుతుందో, చెడ్డ పోలీసులకు ఏ విధంగా చెడు జరుగుతుందో పోలీసు వర్గాలు చూడాలి, విద్యార్థి వర్గాలు చూడాలి, తల్లిదండ్రుల వర్గాలు చూడాలి. అదేవిధంగా కార్పొరేట్ యూనివర్సిటీల పిల్లలు చూడాలి. అదేవిధంగా ఇంతకుముందు అన్నట్టు ఈ చైనా బ్యాచ్ లో ఎందుకు ర్యాంకులు వస్తున్నాయి, 1 10 ర్యాంకులు ఏంటంటే ఈ ముచ్చండి ఈ పేపర్ వండుకోవాలి అప్పుడు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాను రిలీజ్ రోజు ప్రతి ఒక్కరు చూసి ఆదరిస్తే ఖచ్చితంగా ఇదే ఈ ఇంతకన్నా గొప్పగా మనం 50 రోజుల ఫంక్షన్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా భవిష్యత్తులో నారాయణమూర్తి అన్న ఖచ్చితంగా చెప్తున్నా 50 సినిమాలు పూర్తి చేస్తారు. ఆ 50 సినిమాలు కూడా పెద్ద ఎత్తున నిజాం గ్రౌండ్ లో మనం సభ జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ సినిమాను చూడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అన్న గురించి చెప్పవచ్చు 2 గంటలు రేపటిదాకా చెప్పిన అన్న గురించి చెప్పవచ్చు, కానీ మనకు ముఖ్యం ఈ సినిమా. మా కాసిం సార్ గారు చెప్పినట్టు ఈ సినిమాలో అన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి, మంచి పాటలు ఉన్నాయి. నాగభూషణం లాంటి పాత్రను కూడా ఇలాంటి పాత్ర ఒక విలన్ రోల్ ఆయన చేసిన గొప్పగా నటించిన ఇంతకుముందు మా అన్నగారు అన్నట్టు ప్రతి పాత్ర కూడా ఇంకొక మంచి ప్రయాణి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ముఖ్యంగా కొత్త నటులు ఎవరైతే సినిమా రంగానికి రావాల్సిన అనుకుంటారో వాళ్ళు కూడా చూడాలి. ఎందుకంటే నటన అంటే ఏదనేది నటన అనేది మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కరు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ ఈ ఒక్క సినిమా చూడండి. మీకు తెలుసో తెలియదో ఈ సినిమా రిలీజ్ రోజు ఖచ్చితంగా ఉన్న అగ్ర హీరోలు అందరూ కూడా ఈ సినిమాను చూస్తారు. ఎందుకంటే అనేక మార్లు సినిమా రంగంలో వాళ్ళతోని మేము మాట్లాడే విషయంలో కూడా వాళ్ళు కూడా చెప్పారు నారాయణమూర్తి సినిమా చూస్తామంటే నారాయణమూర్తి సినిమా అనగానే ఏదో ఒక రంగంలో పోదు అంత సినిమా అంతా చూసాము. లాస్ట్ అన్న ఇక్కడ గన్ను పట్టేమంటున్నాం కానీ ఆ కొట్టలు మాకు తీసేసి గన్ను పట్టి ఈ దుష్టులను విముక్తి చేసినట్టే ఈ సినిమాను ఖచ్చితంగా విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది. ఈ సినిమా విజయవంతం అవుతుంది, ప్రజలలో గొప్పగా పోతుందని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. సమయం తక్కువగా ఉంది, పైగా కూర్చున్న పెద్దలు, మాట్లాడే వాళ్ళు, విద్యార్థి సంఘాల నాయకులు, ప్రేక్షకులు కూడా సేమ్ స్కూల్ ఆఫ్ థాట్. సో అందరం బాగుందనే అనుకుంటాం, ఎందుకంటే మన అందరికీ ఒకే ఆలోచన విధానం కాబట్టి. సో క్రిటికల్గా మాట్లాడాలనుకున్నప్పుడు కొంత భిన్నమైన ప్రేక్షకులు ఉంటే క్రిటికల్గా ఉంటుంది. బట్ ఇలాంటి ప్రోగ్రామ్స్ నేను మొదటిసారి అటెండ్ అవుతున్నా కాబట్టి క్రిటికల్గా అనాలిసిస్ కాకుండా నేను యూనివర్సిటీలో పనిచేస్తున్నాను. యూనివర్సిటీలో విద్యార్థిగా ఉండి ఇప్పుడు టీచర్గా ఉన్నాను. 25 సంవత్సరాలు దాదాపుగా నేను కాసం సార్ కొండ నాగేశ్వర ఒకేసారి విద్యార్థులుగా ఏర్పడిన. మొత్తంగా నాకు అనిపించింది ఏంటంటే మా యూనివర్సిటీలో ఈ మధ్య కాలంలో ఒక 4-5 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుందో అది పూర్తిగా రిఫ్లెక్ట్ అయింది సినిమా. సో అది డైరెక్ట్గా రిఫ్లెక్ట్ అయింది. అంటే ఏంటంటే
అది స్కాలర్షిప్ సమస్య కావచ్చు, విద్యార్థుల ఫీజుల సమస్య కావచ్చు, ఇంకా ఇతర సమస్యలు కావచ్చు, ఏ సమస్య అంటర్గ్రాడ్యుయేట్ విద్యార్థుల సమస్యలు కావచ్చు, ఇట్లాంటి యూనివర్సిటీలో మాకు ప్రతిరోజు కనపడేది ఈరోజు సినిమా రూపంలో వచ్చింది. కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ చూస్తే ఎలా ఉందో అట్లా అనిపించింది సినిమా. కాబట్టి కాంటెంపరీగా ఉంది, విద్యార్థుల్లోకి వెళుతుంది సినిమా, యువకుల్లోకి వెళుతుంది. బహుశా పట్టణ ప్రాంతాల్లో అంటే పెద్ద హైదరాబాద్ నగరం కాకుండా జిల్లా కేంద్రాల్లో మీ అంటే సినిమా భాషలో సెకండ్ థర్డ్ థియేటర్లో అయితే సక్సెస్ఫుల్గా వెళుతుంది అనేది నా అభిప్రాయం. అలాగే దీనికి ఎక్కువ ప్రచారం కూడా కావాలి. బహుశా అది మీరు ఎట్లా చేస్తారు అనేది మీకు సంబంధించిన వ్యవహారాలు తెలుసు. కాబట్టి నేను మీ తరఫున మాట్లాడేటప్పుడు చెప్తారనుకుంటాను. చెప్పకపోయినా కూడా ఇంతకుముందు ఉదయం చెప్పినట్టుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరం అంటే నేను ఇంకా చాలా ఈ రైటింగ్లో మాట్లాడే దాంట్లో చాలా తక్కువ పబ్లిక్లో చేస్తాను. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సిద్ధారెడ్డి సార్ కాడి నుంచి నా పక్కన ఉన్న వంశీ, కొండా నాగేశ్వర్ సీనియర్ నుంచి జూనియర్ వరకు ఒక పాజిటివ్ ప్రోగ్రెసివ్ థాట్స్తో ఉన్నవాళ్ళం. కాబట్టి మనందరం ముఖ్యంగా కాసిన కూడా బాధ్యత తీసుకొని రిలీజ్ రోజు లేదా రిలీజ్ అయిన తర్వాత మీరు చెప్పేదాన్ని బట్టి అందరం కూడా మాకున్న సోషల్ మీడియా అకౌంట్లో చంద్ర గారు ఉన్నారు, ఒక కొద్ది ప్రోగ్రామ్ చేద్దాం. తద్వారా ఏమవుతుందంటే అది సార్ కూడా చేస్తే బాగుంటుంది అనేది నేను పర్సనల్గా తీసుకుని అంటున్నాను సిద్ధారెడ్డి సార్ గారి నుంచి. సో అందరం ఉన్నట్టు చేసుకొచ్చిన ప్రతి అందరం ఒక పద్యమో, ఒక పాఠమో, ఒక వ్యాసమో, ఒక బయటో చేసి ఈ సినిమాని విస్తృతంగా ప్రజల్లోకి పోయేటట్టు చేస్తే మనల్ని తీసుకొచ్చిన పర్పస్. కాబట్టి నేను మొదటిసారి చాలా సంవత్సరాల క్రితం రాసిన మధ్య మధ్యలో చిన్న చిన్న కామెంట్స్ రాస్తూ ఉంటాను ఫేస్బుక్లో. ఈసారి మాత్రం పర్సనల్గా తీసుకొని దీని మీద ఒక పారాగ్రాఫో 2 పారాగ్రాఫో ఎట్లా కాంటెంపరీ రిలవెంట్ సమాజానికి అనేది రాయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. పెద్ద ఆర్టికల్ రాయాలి. ఇప్పటికే యూట్యూబ్లో వీడియో పెట్టాను, చాలా మంది 20,000 మంది పైగా చూసినట్టున్నారు. మళ్ళీ మనం పెద్ద పెద్ద హీరోలు కూడా ఇవాళ తమ సినిమాల్ని ప్రచారం చేసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు భిన్నమైనటువంటి మార్గాల ద్వారా. కనుక వందల కోట్ల పెట్టుబడి పెట్టి తీసిన సినిమాలకు వాళ్ళంత ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇలాంటి ప్రజా గొంతుకగా వచ్చిన సినిమాల్ని మనం అందరం ఏదో 76 కోట్ల స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారని ప్రభుత్వం లెక్కలు చెప్తున్నది కదా. బహుశా నేను అనుకోవడం 2 తెలుగు రాష్ట్రాల్లో అట్ట స్మార్ట్ ఫోన్ల సంఖ్య తక్కువ ఒక 6-7 కోట్లైనా ఉండి ఉంటుంది. కనుక ఈ సెల్ ఫోన్ మనం మాధ్యమంగా ప్రజలు భావించాలని, యువత భావించాలని కోరుకుంటూ ఇప్పుడు దేశపతి సినిమా మిత్రుడు కాసిం ఇవాళ ఈ సభకి కేంద్రమైన నారాయణమూర్తి గారు, మిగతా వేదిక మీద ఉన్న అందరికీ నమస్కారం. నిరాడంబరత, నిజాయితీ, నిబద్ధత, నిర్భీతి వీటి ప్రతీక నారాయణమూర్తి గారు. రావిశాస్త్రి గారు ఒక మాట అంటారు, లోకంలో సగం మంది మంచివాళ్ళు, సగం మంది చెడ్డవాళ్ళు. సగం మంది మంచివాళ్ళు ఎందుకంటే చెడ్డవాళ్ళు అయ్యే అవకాశాలు రాక అనేక అవకాశాలు ఊరిస్తున్నా ఒక అసిధార వ్రతంలాగా జీవితాన్ని సాగిస్తున్న వ్యక్తి నారాయణమూర్తి గారు. ఆయన ఎప్పుడో స్టార్డమ్ వచ్చిన ఒక దశలో ఆయన సినిమా కోట్లు వసూలు చేసింది, ఒరే రిక్షా లాంటి సినిమా. ఆయన కనుక తన పంథా మార్చుకొని ఉంటే ఆయన చాలా కోట్లు ఆర్జించినటువంటి నటుడు ఉండేవాడు. అనేక మంది నటులు ఆయన కూడా ఉండేవాడు. కానీ ఆయన సినిమాలు ఎప్పుడు కూడా ఒక వినోద సాధనగా చూడలేదు, ఒక విప్లవ సాధనగా చూశాడు. సామాజిక పరివర్తనకి సాధనగా సినిమాలు చూశాడు. కళామూల్యాలు కూడా కొంచెం పక్కన ఆయన ఆ కళా విలువలు అనడానికి కూడా అంతగా ఆరాధించే వ్యక్తి కాదు. వస్తువే ముఖ్యమైన ఒక వస్తువుని ఎజెండా పెట్టాలి, ఒక విషయాన్ని ఎజెండా మీద తీసుకోవాలి, చర్చకు పెట్టాలి, బలంగా చర్చకు పెట్టాలి. తెలుగు నేల మీద ఎగిసి పడిన అన్ని ఉద్యమాల మీద ఆయన సినిమాలు తీశారు. ఏది ఆయన వదిలిపెట్టలేదు. మామూలుగా రోజు మనందరం పేపర్ చదువుతాం, వార్త చదువుతాం, కాసేపు మొదలు పడతాం, వదిలేస్తాం. కానీ ఆయన అక్కడితో ఊరుకోడు. అక్కడ ఆయనను ఎవరో పోలీస్ చౌకౌట్ చేసినట్టు ఉందన్నమాట. ఎరిక్ గార్నర్ అప్పుడు అమెరికాలో
ఎట్లా చోకౌట్ చేశాడో అట్లా ప్రతిరోజు పేపర్ చదవగానే చోకౌట్ చేస్తూ ఐ కాంట్ బ్రీత్ అంటారు నారాయణమూర్తి. ఆ బ్రీత్లెస్ సమయం, ఆ ఘర్షణ, ఆ ఆవేదన ఒక సినిమా అవుతుంది. ఇది కూడా అట్లాంటి సినిమానే. ఈ వ్యవస్థలో ఊపిరాడక ఊపిరి వదులుతున్నటువంటి అభాగ్య జీవులు, విద్యార్థులు, ఉద్యోగార్థులు, బలహీనులు, పేదవాళ్ళు, విద్య పట్ల ఎంతో గౌరవం కలిగిన వాళ్ళు. మొట్టమొదటి పాటలో మొదటి గురువు అమ్మ, మలి గురువు నాన్న, మాకు ఈ విలువలని చెప్పినటువంటి గురువు చాలా లేత హృదయాలతో, చాలా గొప్ప ఆరాధనా భావంతో విద్య గురించి మాట్లాడిన విద్యార్థులే సామాజిక వాస్తవికత వాళ్ళ జీవితంలోకి వచ్చిన తర్వాత, అమ్మ మేము ఈ వ్యవస్థలో ఉండలేకపోతున్నాం, మేము ఈ చదువులు చదవలేకపోతున్నాం, ఉద్యోగాలు సాధించలేకపోతున్నాం, అమ్మ ఈ లోకంలో మేము మనుగడ సాగించలేకపోతున్నాను, ఒక్కొక్క బిడ్డడు రాలిపోతున్న దృశ్యాన్ని ఆయన సినిమాలో చూపిస్తున్నాడు. ఆ సినిమా చూస్తున్న మనకు కూడా ఊపిరాడు, ఆ ఊపిరాడని తనాన్ని, వ్యవస్థలో ఊపిరాడని తనాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేశాడు. నిజంగా కూడా ఇవాళ విద్యలో 2 లోకాలు ఏర్పడ్డాయి. ముందు యాదగిరి సార్ చెప్పినప్పుడు కృష్ణకుమార్ గారు కూడా పుస్తకాలలో కూడా చదివినాం. 2 ప్రపంచాలు ఏర్పడ్డాయి. పేదల విద్య వేరు, డబ్బున్న వాళ్ళ విద్య వేరు. ఒకప్పుడు అందరం ఒక క్లాస్ రూమ్ లో ఉండడం వల్ల ఒకరి జీవితం ఒకరికి అర్థమయ్యేది, ఒక గౌరవం ఉండేది. పేదరికం పట్ల ధనికులకు కూడా ఏదో సానుభూతి ఏర్పడేది, వాళ్ళ ధనం పట్ల ఒక గౌరవం ఏర్పడేది. ఇవాళ ఏం లేకుండా 2గా చీలిపోయి ఒక కోజీ వాతావరణంలో ఏసీ బస్సులలో వెళ్ళి పెద్ద పెద్ద స్కూళ్ళలో చదువుకుంటాడు. పోనీ ఆ కార్పొరేట్ స్కూళ్ళలో చదువుతున్న పిల్లల పరిస్థితి ఏమైనా బాగుంటుందంటే వాళ్ళకి ఆటలు లేవు, పాటలు లేవు. విద్య అంటే ఒక తల్లి బుదగరించినట్టు ఉండాలి, ఒక తాత కథ చెప్పినట్టు ఉండాలి, దగ్గర తీసుకున్నట్టు ఉండాలి. కానీ ఏదో జంతువు తరుగుతున్నట్టు, ఒక్కరో తోడేలో వెనకబడి తరుగుతున్నట్టుగా విద్య తయారైంది. ఒక అగ్ని సరస్సులో పిల్లలు బాగా ఈతలు కొట్టండి, ర్యాంకులు ఫస్ట్ రావాలి అని చెప్పి, అందుకని ఆ తల్లిదండ్రుల గొంతెమ్మ కోరికల దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ కొండంత బరువుని పిల్లల మీద మోపడం దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తం విద్యారంగంలో ఉన్నటువంటి ఈ విషపూరితమైనటువంటి విషయాలన్నిటికీ కూడా, లాభాపేక్ష కోసం జరుగుతున్నటువంటి దుర్మార్గాలన్నింటినీ కూడా, విద్యాన్ని పవిత్రమైన విషయం చుట్టూ ఆ కమ్ముకున్న విషపు నీళ్ళలు, నీలి నీళ్ళలు అన్నింటినీ కూడా ఆ కోణాల నుంచి ఆయన పట్టుకునేటువంటి ప్రయత్నం చేశాడు. కనుక ఇప్పుడు ఏ ఘటన జరిగినా, ఏ విషయం చర్చకు వచ్చినా నారాయణమూర్తి గారు సినిమా తీస్తున్నారు. ఆయన బాధ్యత నెరవేరుస్తారు. ఒక కవిత రాస్తాడు, ఒక పాటగాడైతే పాట రాస్తాడు, ఉపన్యాసం చెప్పేది ఉపన్యాసం చెప్తాం. కానీ నారాయణమూర్తి గారు ఆర్థికంగా నష్టపోయినా సరే, అప్పులైనా సరే ఖర్చు పెట్టి ఆయన సినిమా తీస్తున్నారు. నిజంగా ఆయన నిబద్ధతకి మాత్రం ఎవరైనా కానీ యావత్ సమాజం కృతజ్ఞులు ఉంటారు ఆయన పట్ల. అటువంటి ఒక అరుదైన చరిత్రని సొంతం చేస్తున్నారు, అరుదైన సినిమాల్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా కూడా విద్యారంగంలోని మాలిన్యాన్ని ఆయన చాలా బలంగా చర్చకు పెట్టారు. ఈ సినిమా ద్వారా ఆ చర్చ మరింత బలోపేతం కావాలని, ప్రభుత్వ విద్య బలపడాలి, సరే ప్రైవేట్ విద్య రద్దు అవుతుందా లేదా అనేది వేరే విషయం, కానీ ప్రభుత్వ విద్య బలోపేతం కావడానికి కావలసినటువంటి ఒక బీజాలని, ఆలోచన బీజాలని చల్లారు. అవి పుష్పించాలి, ఫలించాలని కోరుకుంటున్నాను. సత్యనారాయణ ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం. స్టేజ్ ఉన్న పెద్దలందరికీ, సభాధ్యక్షులు కాశీ గారికి, అందరూ అన్ని చెప్పారు, బాగుంది. నారాయణమూర్తి గారు తీసిన సినిమా కనుక నిజంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఆయనకి మంచిగా సార్థకత కావాలంటే 2 నిర్ణయాలు తీసుకోవాలి. ఒకటి ప్రభుత్వాలు, 2 మీడియా. ఈ 2 కలిస్తే ఆయన సినిమా ప్రజల్లోకి వెళ్ళడానికి. ఎందుకు ఈ ఉదాహరణ చెప్తానంటే, గత 112 ఎపిసోడ్లుగా ప్రైమ్ 9 న్యూస్ పొలిటికల్ అడ్వైజర్ గా నేను ఎడ్యుకేషన్ గురించి ఏ సినిమా అయితే తీశారో నారాయణమూర్తి గారు, దాని గురించి హాస్టల్స్ కానీ, ర్యాంకులు కానీ, ఫీజు గురించి కానీ, విద్యా హక్కు చట్టం, ఈ తెలంగాణ గడ్డ మీద నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమాలు చేసి ఏదైతే రాష్ట్రాన్ని సాధించామో, విద్యా హక్కు చట్టాన్ని సాధించి నారాయణమూర్తి గారు సినిమాకి నిజంగా మనం అంకితం ఇస్తే, తెలుగు రాష్ట్రాలలో ప్రపంచవ్యాప్తంగా కాదు, భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఈ ప్రక్షాళన జరగాలి. ఈ సినిమా నిజంగా ప్రజల్లోకి వెళ్ళాలంటే పేరెంట్స్ మైండ్ సెట్ మారుతుంతో పాటు ప్రభుత్వాల బాధ్యత ఏమిటంటే, ఫీజు విద్యా చట్టాన్ని ఏదైతే ఉందో, ఫీజు రెగ్యులేటరీని తీసుకొస్తే ఎల్కేజీ నుంచి పీజీ వరకు, ఆ రోజునే ఈ సినిమాకి నిజంగా మనం అందరం చేయూతనిచ్చిన వాళ్ళు అవుతాం.
నిజంగా పేరెంట్స్ అందరూ కూడా ఒక మాయలో ఉన్నారు. అక్కడ ఒక క్యారెక్టర్ లో కూడా చెప్పారు, పేరెంట్స్ మైండ్ సెట్ మారినంత కాలం నారాయణమూర్తి గారు కాదు, ప్రభుత్వాలు మారినా కూడా సమాజంలో మార్పు రాదు. సమాజ హితం కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశారు. కానీ ఈ ఏజ్ లో ఏదైతే ఇప్పుడు ఒక 20 సంవత్సరాల నుంచి కార్పొరేట్ విద్యాన్ని మనం మాట్లాడుతున్నాం, ఆయన పేర్లు చెప్పకపోయినా సమాజంలో అర్థం చేసుకునే విధంగా సినిమా తీశారు. ఆ సినిమానే నేను 102 ఎపిసోడ్లు నేనే ఒక పొలిటికల్ అడ్వైజర్ గా మేధావులతోటి, విద్యావేత్తలతోటి, ప్రొఫెసర్లతోటి, విద్యార్థి సంఘ నాయకులతోటి సాక్షాత్ ఆయన కూడా రోజున డిబేట్కి వచ్చి కూర్చున్నారు స్టూడియోలో నేను చేస్తుంటే. నిజంగా ఆ రోజు కళ్ళప్పటి నీళ్ళు వచ్చాయి. ఏదైతే సమాజంలో మార్పు రావాలని మేము చేస్తున్నామో ప్రైమ్ నైట్ ఛానల్లో మీడియా మిత్రులు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, మీడియా మేనేజ్మెంట్ కి రిక్వెస్ట్ చేస్తున్నాం, మనం కొద్దో గొప్ప యాడ్ల కోసం బిజినెస్ కోసం కాకుండా నారాయణమూర్తి గారి సినిమాలు ఏవైతే సన్నివేశాలు ఉన్నాయో దాన్ని గనక మనం చూపించగలిగితే మొదటి అడుగు సమాజంలో మీడియా వేస్తుంది. అది మనం బాధ్యతగా తీసుకోవాలి. ఆ రోజున ప్రభుత్వాలు దిగొస్తాయి. ప్రభుత్వ అధినేతలు కూడా ఈ రోజున విద్యా హక్కు చట్టాన్ని తెలుగు రాష్ట్రాల్లో అమలుపరిచి ఫీజు నియంత్రణ తీసుకొస్తే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయినంత సమాజంలోకి వెళుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. మరొకసారి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ, నమస్కారం. కర్ణాటకలో కన్నడ భాషకి ఏమైనా నష్టం జరిగిందనుకోండి, అది ఎలక్షన్ ఎజెండా అవుతుంది. కన్నడ భాషను రక్షిస్తాము అని ప్రతి పార్టీ ఎన్నికల్లో హామీ పడుతుంది. తమిళ భాష మేము అధికారంలోకి వస్తే తమిళ భాషను రక్షిస్తామని అక్కడ పార్టీలు హామీ పడతాయి. అట్లాంటి ఒకానొక స్థితి, ప్రభుత్వ విద్యని మేము అధికారంలోకి వస్తే కాపాడుతాము, రక్షిస్తాము అని పార్టీలకి ఎజెండా అంశం కావాలి. ఎజెండా అంశం కావాలంటే ప్రజలు పూనుకోకపోతే అది ఎజెండా అంశం కాదు. అట్లా ప్రజలు పూనుకొని దాన్ని ఎజెండా అంశం చేసినప్పుడే నారాయణమూర్తి గారు తీసిన సినిమాకి ఒక సార్థకత, ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు ఇఫ్లు నుంచి వికాస్ గారు ఒకటే నిమిషం. ఎలక్టెడ్ స్టూడెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. Good evening, friends, respected dignitaries on the dais and off the dais, and I express my gratitude to the media friends for being there for the long time. I think I'm the youngest one on this space. It's bit కొంచెం భయంకరం, ఎందుకంటే నేను చాలా పెద్దవాళ్ళతో ఎప్పుడు స్పేస్ చేసుకోలేదు, ఇదే మొదటిసారి. స్టిల్ సో ఈ మూవీలో మన పీపుల్ స్టార్ నారాయణమూర్తి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే 2 రోజుల క్రితం నేను మా ఇంటికి వెళ్ళాను. మా నాన్న ఆ న్యూస్లో చూసి మా అమ్మని అడుగుతున్నాడట, ఏమైనా అప్లై చేసిండ ఏమైనా జాబ్స్కి. నేనేమో పెద్ద ఇప్పుడు ఎంఏ చేస్తున్నాను, తర్వాత పిహెచ్డీ చేస్తాను. అమ్మ ఇంకా కనీసం ఇంకా 5-6 సంవత్సరాలు పడుతుంది నేను జాబ్లోకి రావాలంటే, పిహెచ్డీ వరకు నేను అట్లెట్లయితే అన్ని పడతాను, ఇప్పటికీ ఉద్యోగాలు అన్నీ అయిపోతాయని మా నాన్న మా అమ్మతో అంటున్నాడట. ఏం అంతేం లేదు మా పిహెచ్డీ వరకు అయితే నేను చేస్తాను అని ఒక మాట అయితే ఇచ్చాను. సో ఈ మూవీలో ఇంకోటి మొదటగా ఇంగ్లీష్ మీద ఇచ్చేది. ఇంగ్లీష్ ఒక పెద్ద కుట్ర, ఈ బడుగు బలహీన వర్గాలకు అందకుండా జరిగేది ఒక పెద్ద కుట్ర ఇంగ్లీష్. సావిత్రిబాయి పూలే అంటది, బ్రేక్ ద షెకల్స్ ఆఫ్ కాస్ట్ బై లెర్నింగ్ ఇంగ్లీష్ అని అంటది. నేను స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా ఎన్నికైనా, నవంబర్లో ఎన్నికైనా, డిసెంబర్లో మా ఈఫ్లూలోనే బేసిక్ ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్ క్లాసెస్ 10 రోజులు నడిపితే ఆ వాట్సాప్ ఆ పోస్టర్ మెయిన్ థీమే బ్రేక్ ద షెకల్స్ ఆఫ్ కాస్ట్ బై లెర్నింగ్ ఇంగ్లీష్ అనగానే ఈ డామినెంట్ గ్రూప్స్ అన్ని వచ్చి నా మీద అటాక్ మొదలు పెట్టినాయి. నేను రాగానే సావిత్రిబాయి పూలే ఈ ఇంగ్లీష్ తోని ఎట్లా కాస్ట్ ని ఎట్లా షెకల్స్ బ్రేక్ చేస్తానంటే, యూ కేమ్ హియర్, మీరు అందరు ఇక్కడ వరకు వచ్చారు ఎందుకంటే మీకు ఇంగ్లీష్ వచ్చేవాడు వచ్చారు. నా లాంటి ప్రజలు, మా లాంటి వాళ్ళు ఇంగ్లీష్ రాకుండా ఈ యూనివర్సిటీ స్పేసెస్ కూడా రాలేదు. కాబట్టి మేము ఇక్కడికి వచ్చి ఇంగ్లీష్ నేర్చుకొని మళ్ళీ మా తండాలకు వెళ్ళి మళ్ళీ మేము ఇంగ్లీష్ నేర్పించాలి. ఇంకోటి, సో సావిత్రిబాయి పూలే అన్నారు, అంబేద్కర్ కూడా అదే అన్నాడు, ఇంగ్లీష్ తోనే ఏదైనా చేయగలుగుతామని అన్నారు. సో లెట్ us all learn English and let us all break the shackles of caste by learning English. ఇంకోటి, ఈ మూవీలో ఐ కాంట్ బ్రీత్ అన్నారు లాస్ట్ మళ్ళీ నారాయణమూర్తి సార్ గారు ఒక డైలాగ్, షీ కెన్ బ్రీత్ అని అన్నారు. దట్ డైలాగ్, షీ కెన్ బ్రీత్ ఓన్లీ ఇఫ్ షీ ఈస్ ఎడ్యుకేటెడ్. చదువుతోనే మనం ఏమైనా చేయగలుగుతాం, చదువు లేకుండా ఏం చేయలేము. సో జార్జ్ ఫ్లాయిడ్ ని మోకాల మీద పోలీసు ఇక్కడ మోకాలు పెట్టినప్పుడు ఐ కాంట్ బ్రీత్ అని అన్నాడు. సేమ్ మనం కూడా, ఇఫ్ ద సేమ్ సిస్టమ్ కంటిన్యూస్, we can't get education, we can't live, we can't breathe, but we will resist and we'll get education and we will live and we will breathe only through resisting, but not
without resisting, we can't do anything. Let us fight, let us. ఎందుకంటే ఈ మూవీలో చెప్పేశారు పేపర్ లీకేజ్. ఇంత దూరం వచ్చి ఇంత పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కష్టపడి చదివినా కానీ లాస్ట్కి ఏం చేస్తుందంటే పేపర్ లీకేజ్ ద్వారా మన కష్టాన్ని ఒకరికి అమ్మేస్తున్నారు, ఇది చేసేస్తున్నారు. కాబట్టి మన అందరం కలిసి ఈ మూవీ మనలాంటి విద్యార్థుల మీద ఉంది కాబట్టి మనం ఈ మూవీని మళ్ళీ మన పీపుల్ స్టార్ అయిన మళ్ళీ మన ప్రజలలోకి తీసుకెళ్ళాలి, మన ఊళ్ళలోకి తీసుకెళ్ళాలి. దానికి మీరు అందరూ సహకరించాలి, మీడియా మిత్రులు సహకరించాలి. అట్లనే ప్రభుత్వం కూడా దీనికి ఏమన్నా ట్యాక్స్ ఫ్రీస్ ఏమైనా ఉంటే కూడా ఇచ్చాలని ఇవ్వాలని అనుకుంటున్నాను, కోరుకుంటూ డిమాండ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మరి మనకు శాలరీ అప్పుడు గొడవ కదా, అది నిరుద్యోగుల సంఖ్య 40 లక్షలు. 5 కన్నా క్లియర్ చేయాలి. 40 లక్షల నిరుద్యోగులారా ఈ తెలంగాణలో ఉన్న మీరు తప్పనిసరిగా ఈ సినిమాను చూడాలి. అవును, నేను ఈ మంత్ కట్టాలి కదా, ఆగస్టుది ఒక్క ఉద్యోగాన్ని వేసి లక్ష పోటీ పెడితే మరి నేను ఎవరిని దోచుకుంటూ ఎవరిని కింద పడేసి ఎవరు దాన్ని అందుకోవాలని మీ ప్రయాణం ఒకటి చూడండి. ఆ ప్రయాణం ఎందుకు 1,00,000 మంది ఉంటే ఒక ఉద్యోగం వస్తుందో మీకు అర్థం కావాలంటే తప్పనిసరిగా ఈ సినిమాను చూడాలని మీ అందరికి పేరు చేస్తున్నాను. ఇప్పుడు ఈ నెలగా తిరిగి నేను ఆగస్టు కట్టేస్తా. ఇప్పుడు నేను ఇప్పుడు ఆగస్టులో కట్టాలంటే 5వ తారీఖు లోపు ఇవ్వాలంటాడు. సినిమా చూసిన తర్వాత ఒకటే సుప్రసిద్ధ మహానుభావుడు బాలీవుడ్ డైరెక్టర్ హిచ్కాక్ సినిమా కావాల్సినటువంటి 3 లక్షణాలు ఉండాలంటాడు కంపల్సరీ. నెంబర్ 1 స్టోరీ, నెంబర్ 2 స్టోరీ, నెంబర్ 3 స్టోరీ. 3 కావాలి. ఆ 3 ఒకటి. ఇది చూసిన తర్వాత ఈ స్టోరీ అంతా కూడా ఈ 5-6 సంవత్సరాల్లో మనం చూస్తున్నటువంటి సమకాలీన పరిస్థితులు అన్నిటినీ కూడా గ్రంథాలే రాయొచ్చు, సినిమాలే చేయొచ్చు, వీడియోలే చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, యూట్యూబ్స్ చేయొచ్చు, ఎన్ని చేయొచ్చు. వీటన్నిటినీ కూడా 2.5 గంటల్లో అత్యద్భుతంగా మలిచినటువంటి దృశ్య కావ్యం యూనివర్సిటీ. దిస్ ఈస్ వెల్ కనెక్టెడ్ టైటిల్ టు ద ఆల్ పీపుల్. నాకు చాలా బాగా నచ్చింది సినిమా. ఎందుకనంటే నేను ఒక ఫాదర్గా చూస్తున్నాను, నేను ఒక సన్గా చూస్తున్నాను, నేను ఒక మధ్యతరగతి వాడిగా చూస్తున్నాను, నేను ఒక మనిషిగా చూస్తున్నాను. ఇందులో ఉన్నటువంటి మానవత్వ విలువలు నిజంగా హార్ట్ టచింగ్గా ఉన్నాయి. ఇంకొకటి, ఇక్కడ ఉన్నటువంటి మధ్యతరగతి కానీ లేకపోతే పేదరికమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ధనికులు కానీ వాళ్ళందరికీ స్వార్థాలు ఉంటాయి. కానీ పేదవాడికి ఉండేటువంటి స్వార్థం న్యాయమైన స్వార్థం, ధనికుడికి ఉండేటువంటి స్వార్థం అన్యాయమైన స్వార్థం. వాటి లక్షలు కోట్లు గడించాలి అనేటువంటి ఒక అన్యాయమైన స్వార్థం ఉంటుంది. నా కొడుకు ఉద్యోగం రావాలి అనేటువంటి ఒక తండ్రి కిడ్నీ అమ్ముకోవటం, దాని ద్వారా తన స్వార్థం నెరవేర్చుకోవడం కోసం, తన కొడుకు గొప్పవాడు కావడం కోసం తను తాపత్రయపడేటువంటి అద్భుతమైన క్యారెక్టర్. ఆయన పేరు తెలియదు నాకు. చాలా వైఎస్ కృష్ణేశ్వర్ గారు నిజంగా అతను గొప్ప రచయితలు అంటున్నారు. ఆయనకి నిజంగా సెల్యూట్స్. ఇంకొకటి ఏంటి అంటే ఈ సమకాలీన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా విద్య మీదనే ఉంది. విద్యా దదాతి వినయాత్ జాతి పాత్రం అంటే జస్ట్ సింపుల్గా చెప్పుకోవాలి అని అంటే అందులో ఒక వినయం లేనటువంటి విద్యా వ్యవస్థను ఏర్పరచుకున్నటువంటి మనం ఒక ప్రైవేట్ కళాశాల కావచ్చు, లేకపోతే ధనికులు ఏర్పరచుకునేటువంటి ఒక బిజినెస్ కావచ్చు, వాటన్నిటి కింద మనకున్నటువంటి ప్రభుత్వ చదువులన్నీ కూడా, ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా మృగ్యమైపోతున్నాయి. వీటన్నిటినీ కూడా రివైవ్ చేయడానికి నారాయణ మూర్తి గారు చాలా చాలా గొప్ప ప్రయత్నం చేశారు. నిజంగా ఆయన గారిని చూస్తుంటే ఇంతకుముందు అన్న వాళ్ళందరూ చెప్తున్నారు ఇంత సింపుల్గా ఉండేవాడు అని అనిపిస్తుంటే ఈయనను చూస్తున్నప్పుడు వైట్ డ్రెస్లో ఉన్నటువంటి ఒక బుద్ధిస్ట్ మాంగులాగా కనిపిస్తుంది నాకు. వాళ్ళకి ఏమీ ఉండదు, ఆస్తులు పాస్తులు ఉండవు, చిన్న చిప్ప సూది ఒక శివరం ఉంటుంది. అలాంటి వ్యక్తి ఇంత గొప్ప సినిమాలు తీసి ఇంత గొప్పగా జనాలందరినీ చైతన్యపరుస్తారంటే మనుషులన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమా చూడాల్సిందే. మధ్యతరగతి వాళ్ళు కానీ, స్టూడెంట్స్ కానీ, టీచర్స్ కానీ, అందరు ఎంప్లాయీస్ ఎవరున్నా కానీ ఈ సినిమాను చూడాలి. చాలా హృదయమైనటువంటి చిత్రాలు ఉన్నాయి.
హృద్యమైనటువంటి దృశ్యాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయి. ప్రతి పాటని కూడా వర్డ్ మీరు అర్థం చేసుకుంటే నిజంగా అన్న చెప్పినట్లు నిరుద్యోగులు అందరూ ఈ సినిమా చూసినా కానీ గొప్ప సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. కుమారస్వామి గారు ఒక 30 సెకండ్. అందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా అన్న నారాయణమూర్తి గారి చిత్రం డబ్బుల కోసం తీసే ఒక కమర్షియల్ సినిమా కాదు, తాత్కాలిక వినోదం ఇచ్చే సినిమా కాదు. ప్రతి చిత్రం ఆయనది ఒక సందేశం, నవ సమాజ నిర్మాణం కోసం ఆయన తీసే ప్రతి చిత్రం అద్భుతమైన చిత్రం తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా 2 విశ్లేషణ చేయాల్సిన సందర్భం వచ్చింది. ఒక్కసారి ఆయన మొదటి సినిమా నుంచి ఈ రోజు వరకు ఆయన సినిమాలను ఒక్కసారి విశ్లేషణ చేస్తే, ఆ కథనాలు విశ్లేషణ చేస్తే ఏమున్నది ఇప్పటివరకు అన్ని సినిమాల్లో అనుకుంటే సామాజిక న్యాయం కోసం, సమానత్వం కోసం, సాంఘిక వివక్ష విముక్తి కోసమే ఆయన చిత్రాలలో ఉంటాయి. అంతేకాదు బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, పేదవారి కోసం, కార్మికుల కోసం, శ్రామికుల కోసం, మహిళా హక్కుల కోసమే ఆయన చిత్రంలో ఉంటా ఉంది. అంతేకాకుండా ఈరోజు విద్యలో జరుగుతున్న మాఫియా, విద్యా ప్రక్షాళన చేయడానికి ఎలాంటి సూత్రాలు పాటించాలి, వైద్యంలో జరుగుతున్న మాఫియా ఏంది, ఇలాంటి చిత్రాలు, మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరుగుతుంది అని చూడాలనుకుంటే ఆయన చిత్రాలు చూడాలి. అవే నిలువెత్తు నిదర్శనం అని తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా మనం విద్య గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది. విద్య అందరికీ అందాల్సింది, విద్య లేనిది సమాజం అంధకారంలోకి నెట్టబడుతుందని ఒక సందేశంతో విద్య అందరికీ అందాలని ఒక బలమైన సంకల్ప బలంతో ఈరోజు యూనివర్సిటీ పేపర్ లీకేజ్ సినిమా చిత్రం తీయడం కావచ్చు. ఒక్కసారి ఈ సినిమాను విశ్లేషణ చేస్తే నిజంగా ఎన్నో అంశాలతో కూడిన, ఎంతో భావోద్రేకాలతో కూడిన, హృదయం బరువెక్కిందా అనే విధంగా పిల్లల ఒత్తిడి కావచ్చు, ఈరోజు విద్యలో ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు ఏ విధంగా మాఫియా ఉంది, అంతేకాకుండా బడుగు బలహీన వర్గాలు, పేద తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలకు విద్యను అందించాలని పంపిస్తే వారి మనోవేదన ఏ విధంగా ఉంది, వెళ్ళిన విద్యార్థులకు జాబులు లేకుంటే నిరుద్యోగుల సమస్య ఎలాగా ఉంది, అలాగే పేపర్ లీకేజ్ల వల్ల సూసైడ్లు ఏ విధంగా ఉన్నాయి, కళ్ళకు కట్టినట్లుగా వాస్తవాలు ముందు ఉన్నట్టుగా చిత్రం తీసినందుకు ఒక్కసారి చప్పట్లతో మనం ఆయనను స్వాగతం చేసి ధన్యవాదాలు చెప్పాల్సిన సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నాను. లాస్ట్ 3 వాక్యాలతో నేను చేస్తున్నాను. ఈ రోజు ఒక చిత్రంతో ఉద్యమం చేయగల నటుడు నారాయణమూర్తి గారు, నీతి, నిజాయితీ, నిబద్ధత, విలువలతో సినిమా తీసే ఒక డైరెక్టర్ నారాయణమూర్తి గారు. అంతేకాదు ఈ రోజు మానవ హక్కులను పరిరక్షణ కోసం ఆయన ఒక మానవతావాదిగా నిజంగా ఆయనతో వేదిక పంచుకోవడం నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడ అహం ఉండదు, ఎక్కడ మానవత విలువలతో అన్న, తమ్ముడు, అక్క, చెల్ల ఏందండి ఇలాంటి వ్యక్తులు రాష్ట్రంలో కాదు దేశంలో ఆడదండి. ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుని సినిమాను ఆదరించాలని ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ప్రజాకవి ఎన్ఎస్సీ అన్న అద్దెకి లేఖరాన్ని ఇద్దరు ఉన్నారు. జస్ట్ వీళ్ళిద్దరు మాట్లాడే ముందు మన బద్రి ఒక 30 సెకండ్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ఉద్యమాభివందనాలు. మిత్రులారా, నేను ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్. ఈ సినిమా, యూనివర్సిటీ సినిమా నిజంగా మా జీవితాలను ప్రతిబింబించేలాగా ఉంది. రియల్లీ వి కాంట్ బ్రీత్ ఇన్ యూనివర్సిటీస్. ఈ సినిమా మొదట్లోనే వెలువాడ అనే ఒక ఇది వచ్చింది కదా, సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈ సినిమా ముందు చూడగానే రోహిత్ వేముల గుర్తుకొచ్చాడు. రోహిత్ వేముల గురించి అంటే అది పెద్ద ఎపిసోడ్. ఈ సినిమా మొదట్లోనే అన్నగారు ఆ బిడ్డి తీసుకున్నారు. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎప్పుడైతే తెలంగాణ వచ్చింది, తెలంగాణ కోసం 1200 మంది దాకా బలిదానాలు చేశారు. మొత్తానికి తెలంగాణ సాధించుకున్నాం, వి కెన్ బ్రీత్ అనుకున్నాం. బట్ రియలీ వి కాంట్ బ్రీత్. అగైన్ ఏమైంది, మళ్ళీ విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. ఈసారి తెలంగాణ వచ్చిన తర్వాత చాలా మంది నిరుద్యోగులు ఉరితాలకు వేలాడారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లీష్ లో PhD చేసినటువంటి వాళ్ళు
సైన్స్లో పిహెచ్డి చేసినటువంటి వాళ్ళు సూసైడ్ చేసుకున్నట్టు మీకు తెలుసన్నా? కొంపల్లి నర్సయ్య, పోయే జంగయ్య, మురళి లాంటి వాళ్ళు సూసైడ్ చేసుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఆ సందర్భంలో నేను కొన్ని వ్యాసాలు కూడా రాశాను, ఆర్టికల్స్ కూడా. తెలంగాణ కోసం సచ్చింది చాలదా, ఇంకెన్నాళ్ళు ఈ బలిదానాలు అని చెప్పేసి గంటారావంలో ఒక వ్యాసం రాశాం. అదేవిధంగా ఇంకో వ్యాసం కూడా నిరుద్యోగులే సమిధల అంటూ కూడా రాశాము. నిజానికి విద్యార్థుల జీవితాలు, మా పోరాటాలన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. దయచేసి ప్రజలందరూ కూడా, విద్యార్థులు ఈ సినిమాని చూడండి, ఆదరించండి. ఎక్కడ కూడా అన్న ఒక సీన్ లో రేపు చేసి చంపబడుతుంది అమ్మాయి, ఆ సీన్ లో దాన్ని ఎక్కడైనా చూడవచ్చు. మిగతా సినిమాలలో ఎట్లా ఉంటది, మొత్తం మీద పడి రక్కి చింపేసి బట్టలన్నీ కూడా చింపేసి చిందరవందర చేసేటువంటి సీను ప్రతి సినిమాలో ఉంటది. ఇంకా మన తెలుగు సినిమాలలో ఎక్కువ అది అన్నగారు చూపెట్టలేక కాదు, కానీ అంత అలాంటి సీన్ ని ఒక సముద్రంలో ఒక కిరీటం ఉప్పొంగినట్టుగా చూపెట్టేసి దాన్ని అట్లా ఆయన భావాన్ని వ్యక్తపరుస్తారు. ఎక్కడ కూడా సినిమాలో అసభ్యత గాని అశ్లీలత గాని చోటు లేకుండా బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేశారు. నిజంగా మీకు ధన్యవాదాలన్న. ఈ సినిమా విజయవంతం కావాలని అందుకు మేము కూడా సహకరిస్తామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మూర్తి మొన్న మాట్లాడానంట, ఇప్పుడు ఏం మాట్లాడాలి సార్ అని చెప్పాడు, సంఘీభావం అని చెప్పాడు. అయితే కోదండరామ్ గారు ఈ సినిమా చూడడానికి రావాల్సి ఉండింది దయాకరణతో పాటు. మీటింగ్ ఉండి అటు నుంచి ఆయన యుఎస్ఏ వెళ్ళాల్సి ఉంది కనుక ఫ్లైట్ టైం అవుతుంది, నేను రాలేకపోతున్నాను. దయచేసి నేను సారీ చెప్తున్నాను, నారాయణమూర్తి గారికి మాట చెప్పండి. అదేవిధంగా ఈ సినిమా సక్సెస్ కావాలని తెలంగాణ ప్రజానికానికి నా మాటగా అవకాశం ఉంటే చెప్పండి అని కోదండరామ్ గారు చెప్పారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ మాజీ ఎమ్మెల్సీ, మా యూనివర్సిటీ ప్రొఫెసర్, రిటైర్డ్ ప్రొఫెసర్, ఆయన కూడా ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకున్నారు. ఇప్పుడు అతనికి దయాకరణ మాట్లాడతారు. నారాయణమూర్తి గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే వారు మాట్లాడిన దానికంటే కూడా చాలా, అంటే నాతో కలిసి మాట్లాడిన దానికంటే కూడా చాలా మంచిగా ఈ సినిమా వచ్చింది. కాబట్టి తెలుగు ప్రజలందరూ, ప్రపంచ తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ఈ సినిమాని చూడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే విద్య కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారో ఈ రోజుల్లో మేము చూస్తున్న విద్యార్థులు. నేనైతే 1వ తరగతి నుంచి పిహెచ్డి వరకు నేనైతే ఉచితంగానే ప్రభుత్వ విద్య చదువుతున్నాను. ఇవాళ నేను డాక్టరేట్ అయిందంటే కేవలం ప్రభుత్వ విద్య ద్వారా, ప్రభుత్వ స్కూల్స్. సో 2-3 నిమిషాలనే నేను బుల్లెట్ పాయింట్స్ చెప్తా, స్పీచ్ కాకుండా. అసలు మనిషి బతకాలంటే 2 కావాలి, ఒకటేమో ప్రాణం, రెండేమో పని. ప్రాణం వైద్యంతో ఉంది, పని విద్యతో ఉంది. ఇవి 2 కమర్షియల్ అయింది. ఇక సామాన్యుని బతుకు అనేది ఎంత చిత్రంగా తయారైందో ఒక తాత్విక చింతనతో ఆలోచిస్తే చాలా సమస్య అనిపిస్తుంది. ఒక జంతువు బతకాలంటే అడవులకు పోతే నాన్ వెజ్ అయితేనేమో వేట, వెజ్ అయితేనేమో పండ్లు కోసుకొని తినాలి. కానీ ఒక సామాన్యుడు బతకాలంటే విద్యతోనే అన్ని పనులు ముడిపడి ఉన్నాయి. విద్యనేమో అందరిది. అన్ప్రొడక్టివ్ స్టూడెంట్గా ఈరోజు చాలా మంది నా సహచరులు కూడా నేను చూస్తున్న పరిస్థితి. అదంతా కూడా ఈ సినిమాలో నేను గమనించిన. కాబట్టి ఇలాంటి సినిమాలు, సామాజిక ప్రయోజనాలు ఉండే సినిమాలు ఈరోజు రావాలని కోరుకుంటున్నా. రెండవది, ప్రభుత్వం తరఫున ఒక హామీ అయితే నారాయణమూర్తి గారికి ఇవ్వగలుగుతున్నాం. మొట్టమొదటిగా పేపర్ లీక్లు అయితే కానిచ్చే ప్రభుత్వంగా ఉంచామని మాత్రమే చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే పేపర్ లీక్లు అనేది కేవలం ఎంతమంది జీవితాలతో చెలగాటమైందో గతంలో మనం చూసాం. సరే, పార్టీలు, ప్రభుత్వాల విషయం పక్కన పెట్టి, రెండవది సినిమాకు సంబంధించి ప్రభుత్వం తరఫున
ఏం చేయాల్సిన అవసరం ఉంటుందో వారితో కలిసి నేను మా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో కలిసి ఆ రిబేట్లు లేకపోతే ట్యాక్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయో నేను వారికి సహకరించగలనని నేను తెలియజేస్తున్నాను. మూడవది, నేను ఒక రాజకీయ నాయకుడిగా ఎమ్మెల్సీగా కాకుండా నేను ఒక ప్రజాసంఘం నాయకుడిగా ఒక నిరుపేదలు లేదంటే మధ్యతరగతి దిగువ మధ్యతరగతి విద్యార్థి వర్గం నుంచి నేను ఈ సినిమా ప్రమోషన్ కొరకు సంఘంతో పాటు నాకు తెలిసిన ప్రతి వ్యక్తికి దాన్ని ప్రచారం చేసే బాధ్యత చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి వారికి ఆలోచిస్తున్నాను. అయితే ఈ సినిమా చూడడానికి రావడానికి కూడా ఎంతో సమస్య ఉన్నప్పటికీ కూడా నేరుగా ముఖ్యమంత్రి గారి సమావేశం నుంచి ఇక్కడికి రావడం వెనుక కారణం ఏంటంటే మీరు చెప్పిన అంశాలు గతంలో ఒక 2 సంవత్సరాల క్రితం ప్రభుత్వం రాకంటే ముందు పిసిసి ప్రెసిడెంట్ గా వారు మొట్టమొదటి అయినప్పుడు విద్యా వైద్యాన్ని క్రమేపీ ప్రభుత్వం వైపు తీసుకురావాల్సిన బాధ్యత మనం అధికారంలోకి వస్తే ఉంటది అని నాతో ఇది ప్రచారం మీడియాలో చెప్పాలని నాతో ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎందుకంటే దీనికి ఈ విద్యకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ మహిళా అనేది లేదు. విద్య అందరికీ అందాల్సింది, అన్ని వర్గాల వారికి అందాల్సింది. వైద్యం కూడా అదే పద్ధతిలో ఉన్నది. కాబట్టి ఈ ప్రైవేట్ పక్కన ప్రభుత్వం పక్కన ప్రైవేట్ వచ్చినది 1991 పాలసీ అనుకోండి. ఆ రోజు అందరికి విద్య అందాలనే ఉద్దేశంతో ప్రైవేట్ ప్రోత్సహించిన అది కార్పొరేట్ వరకు వచ్చింది. సో ఈ ప్రభుత్వ విద్యను లంబగీత గీస్తే ప్రైవేట్ విద్య అనేది ఏమైతుందో తర్వాత చూద్దాం. మనం ప్రభుత్వ విద్యను మాత్రం వైద్యాన్ని చాలా బలోపేతం చేయాలని ముఖ్యమంత్రిగా కాకముందు రేవంత్ రెడ్డి గారు మాతో అన్న పరిస్థితి. దానికి అడుగులుగా ఒకవైపు ప్రభుత్వ విద్య కోసం ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ తో పాటు ప్రతి నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉంటాయి, ఆ మండలాలకు ప్రతి 2 మండలాలకు 2 స్కూల్స్ టీపీఎస్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ తరఫున తీసుకురావాలని ప్రభుత్వ ప్రతిపాదన ఉన్నది. తర్వాత ఎంగీటీగా దాని పేరు మీద స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే విద్య వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఉపాధి అవకాశాల సమస్య అవుతుంది. అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఉండట్లేవు కాబట్టి మన వాళ్ళే దుబాయ్ మిగతా ప్రాంతాల్లో దాదాపు మనకున్న ప్రైవేట్ అంచనా 15 లక్షల పైసలకు స్కిల్డ్ టాలెంటెడ్ యూత్ వేరే దేశాల్లో ఉంటున్నట్టు ఒక అంచనా ఉంది. వాళ్ళని ఇక్కడికి రప్పిస్తే ఒకసారి తెలంగాణ రూరల్ డెవలప్మెంట్ ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించు. ఆ ప్రయోగం కూడా భవిష్యత్తులో ప్రభుత్వం చేయడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి. ఎందుకంటే ఈ సినిమాతో ఇన్స్పిరేషన్ ఏంటంటే చదువుకుంటే ఉద్యోగం లేదు, చదువుకోవడానికి ఇబ్బంది, చదువుకుంటే పేపర్ లీక్ అయితే సమస్య అవుతుంది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా చర్చించిన యూనివర్సిటీ సినిమా నేను అనుకుంటున్న ప్రపంచంలో రికార్డు సృష్టించిన సినిమాల కంటే ఇది చాలా మంచి సినిమా. ఇది సమాజం ఉపయోగపడే సినిమా. చివరిగా వారికి సంబంధించిన ఒక అంశం 1 నిమిషం 30 సెకండ్లో నేను ముగిస్తాను. నేను హైదరాబాద్కు ఉద్యోగం వద్దు ఉద్యోగం అని వచ్చిన క్రమంలో గద్దర్ గారిని కలిసినప్పుడు అది 2004-5 సంవత్సరంలో అవినీతి డ్యూటీలు సినిమా తీస్తున్న క్రమంలో ఉద్యోగం లేదు కాబట్టి ఎట్లా ఉద్యోగం అంటున్నావు కాబట్టి నేను నారాయణమూర్తికి చెప్తా ఆ సినిమాలో ఒక పాత్ర ట్రైబల్ పాత్ర ఉంటుంది చేయమని చెప్పిన సజెస్ట్ చేసింది అన్న గద్దరన్న. ఇట్లే కనిపించిందని నాకు అర్థం కాలేదు. అడవి బిడ్డలు సో ఒక ట్రైబల్స్ మోసం చేస్తారు. దానికంటే ఇప్పుడు సినిమాలు కాదన్నా నేను డెఫినెట్ గా ఉద్యమాల వైపు పోవాలని చెప్పి ఆ రోజు ఉద్యమాలు వచ్చిన సందర్భం. నేను ఇటువైపు ఖైదీ సినిమా చూస్తూనే ఇటువైపు అర్ధరాత్రి స్వతంత్రం చూసాం మేము ఎదిగేటప్పుడే మొట్టమొదటి. ఒకవైపు ఏమో అప్పుడు స్క్రీన్స్ మేము నూతన హాస్టల్లో ఉన్నప్పుడు ఒకవైపు ఏమో చిరంజీవి సినిమాలు వస్తే ఇంకొక వైపు నేను మొట్టమొదటి టీ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన అర్ధరాత్రి అర్ధరాత్రి స్వతంత్రం చూసిన పరిస్థితి. కానీ రెండవది ఏంటంటే ఈరోజు వారి నేపథ్యానికి నేను రాజకీయ నాయకుడినైనా వచ్చిన ద ఇండియా ఫైల్స్ అని చెప్పి నేను కూడా ఒక సినిమాలో నటించిన. ఆ సినిమా కష్టాలు ఎట్లా ఉంటో నేరుగా 24 క్రాఫ్ట్ నేను చూసిన. అక్కడ కార్మికుల సమస్యలు కానీ లేకపోతే పాత్రలు వేసే వాళ్ళ సమస్యలు కానీ అలాంటి పరిస్థితి నుంచి వారు ఎన్ని సినిమాలు తీయగలిగిందంటే అంత కమిట్మెంట్ కన్వెన్షన్ సొసైటీ పట్ల ఉండడం అనేది నిజంగా
గొప్ప ఒక వరం వారికి. కాబట్టి వారి సినిమాను నేను ఏం చేయాలని వారి టర్మ్స్ డిక్లేర్ చేసినప్పుడు వారి ప్రచార భాగంలో నేను ఉండడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ కాశ్మీర్. మీ యొక్క తోడ్పాటు అట్లనే వారికి కొనసాగాలని చెప్పి మరిన్ని విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలను అన్నింటి కూడా మమేకం చేసి వారికి సహకరించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రజాకవి, లోకకవి, ఏ మాటతో చెప్పిన తెలుగు అందశ్రీ అన్న మాట్లాడతారు. నేను వేదికే రాను, ఎక్కువ శాతం మెజారిటీ రాను. వచ్చాను అంటే వచ్చిన సందర్భాన్ని నేపథ్యం కలిగించుకొని ఏదో చెప్పి కూర్చున్నారు. ఇట్లా నాకు ఇవాళ చాలా ఇబ్బంది కలిగించిన సందర్భం. అది వేదికలను మీ అధ్యక్ష స్థానంలో నాకు తెలియదు, కానీ మాట్లాడాలి అందుకోసం చాలా మాట్లాడాలి. మరి ఇప్పుడు ఏం మాట్లాడితే ఈ సమయంలో ఏం మాట్లాడాలి? ఇప్పుడు నేను అట్లా వేదికకు గౌరవం ఉంటుంది, ఏముంది. కాబట్టి నాకు తెలిసిన నారాయణమూర్తి కోసం ఒక రెండు మాటలు ఏంటంటే, ఒక దిక్కాల అస్తిత్వం కలిగిన కర్మయోగి ఆయన, ఒక దిక్కాల అస్తిత్వం కలిగిన కర్మయోగి. కర్మయోగి ఇక్కడేనా అంటే కాదు, కష్టజీవుల తరపున ఈ ఎండి తెర మీద అనార్థుల అవాగ్యుల గుండె తెరను ఆవిష్కరించే ఒక దర్శకుడు, హీరో. ఒక పాత్ర కాదు, 24 ప్రేమలలో 25వ ప్రేమ కూడా ఇండస్ట్రీ ఎప్పుడు చెప్పలేదు. టికెట్ కొన్ని ప్రేక్షకుడు 25వ ప్రేమ, 24 చెప్తారు ఇక్కడ ప్రేమలు. టికెట్ కొట్టుకునేటువంటి 25, ఇదే అసలు మూల సూత్రం. ఆ మూల సూత్రాన్ని జయించడమే కాదు, యావత్ భారతదేశం తలదిప్పి చూసే ఎండి తెర మీద ప్రజల గుండె తెరను ఆవిష్కరించిన భారతదేశంలో ఇద్దరు హీరోలు నాకు తెలిసి. దక్షిణ భారతదేశంలో నారాయణమూర్తి అన్న అర్ధరాత్రి స్వతంత్రం నుంచి వాళ్ళ యూనివర్సిటీ వరకు ఎర్ర సైన్యము భారతదేశం అంతా తలదిప్పి చూసేలా ఆడించిన ఘనమైన చరిత్ర అయినది. యావత్ ఇండస్ట్రీని ఆయన ఆశ్రయించే పరిస్థితి తీసుకొచ్చాడు. అలాగే ఉత్తర భారతంలో క్రాంతి వీరని నానా పటేకర్ సినిమాలు రెండు సమాంతరంగా ఒక పోటీపడి ఆడిన సినిమాలు. నాకు ఇంతటి గొప్ప హీరోలు భారతదేశంలో చూస్తే కొద్దిలంత కమర్షియల్ నేపథ్యాలలో ఉంటారు. కావున దానికి భిన్నమైన ఎండితెరను ఒక క్షణకాలంలో యావత్తు ప్రపంచం తలదిప్పి చూసేలా చేసే ఒక పవర్ఫుల్ మీడియాను ఆయన జీవిత సాధారణంగా ఒక తపస్సుగా తలపోస్తూ ఇది ఎంచుకొని యూనివర్సిటీ సినిమాను తీసినప్పుడు నాకు రెండు అర్థమైంది. బయటికి పోనుంది కదా, ఈ సినిమా మొత్తం ఎలా దృశ్యమానాన్ని చూసినప్పుడు కాస్త ఫోన్లో మాట్లాడకండి. ఈ దృశ్యమానాన్ని చూసినప్పుడు నాకు రెండు అర్థమైంది. చదువే మానవాళికి సర్వ సమస్యలకు పరిష్కారం చెప్తారని కంటాలకు గంటలు కట్టుకొని ప్రతి నేపథ్యాన్ని ప్రకటిస్తారు. ఇది చదువుకుంటే అన్ని సమస్యలకు అన్ని రుమాలకు ఒక పరిష్కారం నేర్పది చదువు అని. కానీ ఇలా అన్ని అవరోధాలకు ఈ విద్యనే కారణమవుతుంది. ఎందుకు ఎట్లయితుంది? ఉద్యోగం వచ్చిన వాడికి ఆపిగా ఊపిరి జరుపుకునేందుకు ఉద్యోగం రాని ఎందరి జీవితాలు ఇప్పుడు పోలీసుడు కుతుక మీద వేసి తొక్కుతుంటే నన్ను కాస్త ఊపిరి జరుపుకునే సమయం మీద అని చెప్పిన సందర్భం విద్యార్థి లోకం కన్నవాళ్ళు మనము నీతులు వల్లించడానికి చాలా గొప్పగా ఉంటాయి. కానీ ఆచరణకు వచ్చినప్పుడు కదా ఇలా రంపపు కోతకు గురైంది. యూనివర్సిటీ పేరులోని
యూనివర్సిటీలో ఎన్ని కుల రాజకీయాలు అడ్డు రాజేస్తాయి. మెట్లెక్కేటప్పుడే వీడు మనోడేనా అని ప్రొఫెసర్లు లెక్కలు కట్టుకొని విద్యార్థులకు మార్పులు వేసే దరిద్రం. కార్పొరేట్ కాలేజీలకు పోతే మా బతుకులు ఇప్పుడు అతనికి ఒక మాట అన్నాడు, బతకడానికి రెండు, ఒకటి వేటాడి చంపుకొని బతకాలి, పశుపక్షాదులు పనులు వస్తుకొని తినాలి. ఇలా మానవుడు తన బిడ్డలను రక్షించుకోవడానికి తన వల్లంతాలు వచ్చుకొని అవయవాలను అమ్మకాన్ని మనుగడ సాగించే పరిస్థితి. అన్నా ఈ ఎండి కదా నీ సినిమా సక్సెస్ కావాలని నేను మనసు వాచ కర్మన కోరుతున్నాను. దీనికి బలమైన ఇంధనం పబ్లిసిటీ, దీనికి బలమైన ఇంధనం విద్యార్థి లోకం, దీనికి బలమైన సాధన యూనివర్సిటీ ప్రొఫెసర్లు. మనోడేనా అనకుండా మన మీద తీసిన ఈ సినిమా కోసం మనమెంత బాధ్యత వహిస్తామని ఒక కంకణం కట్టుకుంటే దీనికి గొప్ప దారి దొరుకుతుందని నేను మనసా వాచా కర్మన నమ్ముతున్నాను. ఎందుకంటే వీళ్ళు ఉద్యోగాల కోసం యూనివర్సిటీ మీద ఎక్కుతారు, కొందరు ఉపాధి ఊపిరి జరుపుకోవడానికి పెట్టడు హాస్టళ్ల పిడికడు మెతుకులు దొరుకుతాయని కూడా యూనివర్సిటీకి వచ్చి హాస్టళ్లలో ఉన్న పిల్లగాళ్ళను చూస్తే వీళ్ళేదో అవసరానికి వస్తారు. నేను అదే నేల మీద అదే యూనివర్సిటీలో ఒక 30 సంవత్సరాలు నేను తపోబులుగా అదే యూనివర్సిటీలో బతుకుతాను. నేను తెల్లారేసాక నా జీవనం. ఒక్కొక్క పిల్లగాళ్ళు పండుగలప్పుడు ఎందుకు పోరయ్యా అని అడిగితే ఆగురు మైకులలా కాసి బాగండి ఆ రీతిగా ఇక్కడ ఒక్క సమస్య ఉండదన్న. నేను యూనివర్సిటీలో చూస్తున్నప్పుడు భయానకమైన యూనివర్సిటీలలో విద్యార్థులు పడుతున్న నరకం ఎలా ఉంటుందంటే, ఎందుకు పోలేదు అయ్యా అంటే ఏ ముఖం పెట్టుకొని పండుగలకు పోమంటారు మమ్మల్ని. చుట్టూ వారి ఇళ్ళు ఉద్యోగం వచ్చిందా అని ఊపిరి కలపకుండా చేస్తారట. వాళ్ళకి జవాబు చెప్పలేని తల్లిదండ్రులు ముఖం చాటేస్తుంటారట. ఇంటికి పోతే అవమానాల కంటే ఉన్నా లేకున్నా హాస్టల్ల ఫుడ్ ఉన్నా లేకున్నా ఇక్కడ తలదాచుకోవడమే మా గౌరవాన్ని మేము నిలబెట్టుకున్న వాళ్ళమైతమని వాళ్ళు అలాంటున్న స్థితి చూస్తే తండ్రి చదువుకోలేదని చిన్నప్పుడు ఏడ్చుతోంది. మీ బాధ చూస్తే చదువుకోనందుకు నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. నాకు ఏ సమస్య లేదు. ఒక్కోసారి అనిపిస్తుంది కాదు, విద్య చాలా గొప్పది మానవాళికి. ఇలా నేను చదువుకోలేదు అన్న ఒక సర్టిఫికెట్లు లాలూచికి తూకం వేసుకునే నేపథ్యాలు గురి కాకుండా అక్షరమైన దేహానికి అక్కకపోతే ఇలా ఇక్కడ కూర్చుని మాట్లాడే అర్హత నాకు ఉండదు. చదువు అవసరం. ఆ చదువుకు ఆకాశం ఎంతో కీర్తి అమాంతము వెండి తెర రెక్కలను వేసుకొని ప్రపంచమంతా ఒక క్షణకాలంలో ప్రదర్శించే శక్తి ఈ సినిమా మీడియాకున్నది. అలాగని ముందున్న మీ కెమెరాల అటు పాత్రికేయ రంగానికి ఉన్నది. ఇలా ప్రతిదీ పబ్లిసిటీ. మా ప్రొఫెసర్ గారికి ఒక విన్నపం చేస్తాను. నిన్న దాకా మీ యూనివర్సిటీలో చదువుకోవడానికి విద్యార్థుల వసూలు చేసిన ఫీజు ఎంత ఉండే? గత 2 వైస్ ఛాన్సలర్లు మారిన తర్వాత మీ యూనివర్సిటీ వసూలు చేస్తున్న ఫీజుల పరిస్థితి ఎంత ఉన్నది? ఎంత విద్యార్థులు అది కూడా అవసరం. మీకు ఈ వేదిక మీద నుంచి గుర్తు చేస్తున్నాను. ఈ సినిమా ఆయన ఎన్నో కళలు, ఎంత కమిట్మెంట్ అంటే నాకు తెలిసి మాకెంతో ఆయనతోటి కలిసి నడిచి భోంచేసి అనేక రాత్రులు ఆయనతో సేవించి ఆయనతో పంచుకున్న అనుభవం. ప్రజా కవులు ఇలా
ఒక్కొక్కరు ఆకాశం ఎత్తు కీర్తి గడిస్తున్నారంటే వాళ్ళ ఆ కీర్తిలో మెజార్టీ సాకారం మాత్రం నారాయణమూర్తి అన్నది. ప్రజల పాటను ఒక యాచకుల గీతాన్ని ఆకాశమెత్తు నిలబెట్టిన ఉద్యమాల నేపథ్యమైతే ఆ కవుల ఆ ప్రజానికపు ఆ పల్లె పాటలకు ఆకాశమెత్తు ఎండి తరకించుడనే కాదు, ప్రతి గుండెను తట్టే పాటకు విని ఆకాశానికి ఎత్తిన భాగ్యం కూడా మీరే ఇచ్చారు మాకు అని చెప్తాను నేను. కాబట్టి ఈ యూనివర్సిటీ విద్యార్థి లోకాన్ని కూడా ఒక విన్నపం, మీరు కూడా కాస్త మీడియా నేపథ్యంగా సోషల్ మీడియా నేపథ్యంగా మీ వంతు కూడా కర్తవ్యాన్ని ఈ సినిమాకు అందిస్తే నిజంగా ఇది మంచి విజయాన్ని చేకూర్చి మంచి పాఠం ప్రభుత్వం కూడా ఈ విద్య మ్యాపియను విద్య అంటే ఒక విద్య మ్యాపియా అటు వైద్య మ్యాపియలు అత్యంత భయంకరమైన క్యాన్సర్ వ్యాధి కంటే ప్రమాదంగా తయారైపోయినాయి. అతన్ని మీరు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఈ సినిమాకు వేసే పన్ను, ఎందుకంటే ఇలాంటి సినిమాల మీద అనేక సినిమాలకు మీరు ఊతం ఇస్తారు కదా, ఈ సినిమాకు ఊతం ఇవ్వడంలో మీ ప్రభుత్వ పాత్ర కూడా నిర్వర్తించాలని నేను మనసా వాచ కర్మన కోరుతున్నాను. అన్న మీడియా మిత్రులకు థ్యాంక్ యూ. ఎట్లా ఉందంటే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకి భోజనం పెట్టాలి, రోజు భోజనం పెట్టాలి. నేను ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్నాను, ఒక 6 నెలలు ఇది ఛార్జ్ తీసుకున్నాను. సరిగ్గా నేను అవతల వైపు కూర్చున్నప్పుడు చాలా విషయాలు మాట్లాడాను. ప్రొఫెసర్ యూనివర్సిటీలో ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేయమని ఆర్ట్స్ కాలేజ్ ముందు టెంట్ వేసుకొని ఒక ప్రొఫెసర్గా ధర్నా చేసి ఆ టెంట్ కింద నేను పడిపోయాను. అది ఒక దృశ్యం. ఆ దృశ్యం కూడా ఈ సినిమాలో అంటే ఖాళీ పోస్టులను ఫిల్ చేయమని ఒక ప్రొఫెసర్ చేసిన పోరాటం కనిపిస్తుంది. ఇప్పుడు ప్రిన్సిపల్ స్టేట్మెంట్కి వచ్చాను. వచ్చిన తర్వాత హాస్టల్లో ఆర్ట్స్ కాలేజ్ పరిధిలో చదువుకునే విద్యార్థులు 2000 మంది ఉంటారు. 2000 మందికి 3 హాస్టళ్ళు ఉంటాయి. 3 హాస్టల్లో ఉన్న వీళ్ళకి భోజనం పెట్టాలి. నెలకి 30 లక్షల ఖర్చు వస్తుంది. కూరగాయలు ఇతర గ్రాసరీస్ మొత్తం కలుపుకుంటే 30 లక్షల ఖర్చు వస్తుంది. ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఒక్క పైసా కూడా ఉండదు. దానికి ఫీజులు ఉండవు. సైన్స్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజ్, లా కాలేజ్ వాటికి ఫీజులు ఉంటాయి. ఆ ఫీజుల రూపంలో డబ్బు వస్తుంది. ఆ డబ్బు రూపంలో కొంత మేనేజ్ చేస్తారు వాళ్ళు. కానీ ఆర్ట్స్ కాలేజ్కి ఏ మాత్రం ఫీజులు కట్టే పరిస్థితి ఉండదు విద్యార్థులు. చిన్నవి బోనఫైడ్కి 50 రూపాయలు, ఒక బోనఫైడ్ ఇవ్వాలంటే విద్యార్థికి 50 రూపాయలు. అదే ప్రైవేట్ కాలేజీలో బోనఫైడ్ తీసుకోవాలంటే 500 నుంచి 1000 రూపాయలు పే చేస్తారు. ఇది ఆర్ట్స్ కాలేజ్ పరిస్థితి. మరి 30 లక్షలు హాస్టల్కి సప్లై చేసే సప్లయర్కు గ్రాసరీ కోసం ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి అనేది మొదటి ప్రశ్న. 1వ తారీఖు 30వ తారీఖు వచ్చే నాటికి మా ముందుకు వస్తుంది. ఈ 2000 మంది విద్యార్థులకి ప్రభుత్వం ఇవ్వవలసిన స్కాలర్షిప్ 2018 నుంచి 2024 వరకు ఇవ్వాలి. అంటే 6 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ సరిగ్గా రావటం లేదు. ప్రభుత్వం స్కాలర్షిప్ ఇవ్వదు, విద్యార్థులు ఫీజు కట్టారు. కానీ 2000 మందికి భోజనం పెట్టాలి. ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాలి? ఇది అతి పెద్ద ప్రశ్న. సీఎం గారి దృష్టికి చాలా సందర్భాల్లో తీసుకెళ్ళాం. దయాకర్ అన్న కూడా ఉన్నాడు. పైగా ఆయన పెద్దల సభలో కనుక వారి దృష్టికి తీసుకెళ్తాడని, అట్లా కనీసం వచ్చిన విద్యార్థులు ఎవరైనా అయ్యా
నీకు సాధ్యమైతే 1,00,000 రూపాయలు నీ ఫీజు ఇక్కడ కట్టవలసి ఉంది, ఎంత కట్టగలుగుతావు? 20,000, 30,000, నీకు ఎంత కట్టగలుగుతావు? ఇదో నా శాలరీ నుంచి నా జేబులో నేను నీకు 5,000 ఇస్తా. ఇప్పటి వరకు నేను 6 నెలల కాలంలో బహుశా 1,20,000 ఇచ్చాను విద్యార్థులు నా పర్సనల్, నా జీతం నుంచి. వస్తారు పాపం వాళ్ళ ముఖం చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళకి కట్టలేదని. 5,000 తెచ్చుకున్నా సార్, కానీ 10,000 ఉన్నది. రైట్, ఇదో 5,000 నేను ఆ జేబులో వెళ్ళి కట్టుకో. ఇది మేము చేయగలుగుతున్న పని, మా స్థాయిలో మేము చేయగలం. ఇది కాకుండా ఇవాళ సందర్భం ఉంది కనుక చెప్తాను నేను. మన నరసింహరావు గారి వాళ్ళ తమ్ముడి పేరు వేదకుమార్ గారికి ఫోన్ చేశాను నేను ఒకరోజు. ఇట్లే సార్ ఇట్లా విద్యార్థులు చాలా మంది ఫీజులు కట్టలేకపోతున్నారు, ఏమైనా మీ ఫ్రెండ్స్ ద్వారా కొంత కలెక్ట్ చేసి ఇక్కడ ఉంటే వచ్చిన వాళ్ళకి కొంత హెల్ప్ చేద్దాము అని అంటే, ఒక్క ఫోన్ కాల్తో 24 గంటలు తిరగక ముందు ఆయన 1,20,000 పంపించాడండి. ఆ 1,20,000 ఒక 5 మంది హ్యాండిక్యాప్డ్ పిల్లలకి వాళ్ళు ఫీజు కట్టలేకపోతే పే చేసి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చాం. ఇవాళ పొద్దున ఇంటి నుంచి కాలేజీకి కారులో వస్తూ ఒక రిటైర్డ్ టీచర్, ఒక వెల్మాయన ఫోన్ చేసి, ఒక విద్యార్థికి 1,10,000 ఉంది సార్, మీరు ఎంత ఇవ్వగలరంటే ఆయన 25,000 పంపించాడు సార్. నేను ఇంతకుముందే సినిమా చూస్తుంటే మాట్లాడుతూ నాకు ఫోన్ చేశాడు, మెసేజ్ పెట్టాడు సార్, పలానా రవీంద్రరావు గారు 25,000 పంపించాడు సార్. ఆయనకుంటే 1,10,000 రేపు 55,000 నేను సాయం చేయగలను, కానీ మిగతా డబ్బులు ఎవరికి వాళ్ళు ఎంతమందికి చేయగలం అనేది క్వశ్చన్. ఆ కాలేజీలో 2,000 మంది ఉంటే ఎంతమందికి చేయగలం? ఎట్లా 30 లక్షలు తీసుకొచ్చి భోజనం పెట్టగలం ప్రతి నెల? ఈ సమస్యని పౌర సమాజం కూడా ఆలోచించాలి, పెద్దలు ఆలోచించాలి, ఆలోచన పరులు ఆలోచించాలి. ఆలోచించిన ఒక ఆలోచన పరుడు ఇవాళ ఈ సినిమాలో ఆ విషయాన్ని పెట్టాడు. అందుకే ఆ సినిమాని ఈ సమాజం అంతా చూస్తే, కనీసం ఈ రూపంలోనైనా సమాజానికి అంత తెలిస్తే, ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగితే అప్పుడే ప్రభుత్వం ఇవ్వగలుగుతుందేమో చూడాలి. కనీసం ఉస్మానియా యూనివర్సిటీకి ఆర్ట్స్ కాలేజీకి 7 కోట్ల డబ్బులు రావాలి, మొత్తం ఉస్మానియా యూనివర్సిటీకి 75 కోట్ల డబ్బులు రావాలి. ఇది పరిస్థితి. ఆ దృశ్యాన్ని అంతా మన కళ్ళ ముందు ఆవిష్కరించారు పెద్దలు. తప్పనిసరిగా ఈ సినిమాను 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ ఈ సినిమాను చూడాలి. నారాయణమూర్తి గారిని మనం ఆదరించాలి, వారిని గట్టిగా నిలబెట్టాలి. మేము ఉన్నాం సార్ మీ వెనక, మీరు ఇలాంటి సినిమాలు తీయండి అనే ఒక బలాన్ని మనం ఇవ్వాలని కోరుకుంటూ మనం నారాయణమూర్తి గారిని కాపాడుకోవాలి. ఇది నారాయణమూర్తి గారిని కాపాడుకోవడం అంటే ఆయన వ్యక్తిగతమైనటువంటి మనిషిగా కాపాడుకోవడం కాదు. నారాయణమూర్తి గారిని కాపాడుకోవాలి అని మనం అనుకున్నామంటే మంచి వ్యవస్థని కాపాడుకోవాలని దాని అర్థం, మంచి మనుషుల్ని కాపాడుకోవాలని దాని అర్థం. ఇప్పుడు నారాయణమూర్తి గారు చివరి పలుకులతో మీడియా మిత్రులరా, తమ్ముళ్ళరా, పెద్దలరా, చాలా టైం అయిపోయింది. కాసేపు మాట్లాడతాను. దీంతో చాలా ధన్యవాదాలు. నారాయణమూర్తి గారిని కాపాడుకోవాలి, సినిమాను ఆదరించాలని ఈ సభని నిజం చెప్పడానికి ఇవ్వాలని కాశీ గారు వాళ్ళే. కాశీ గారు రీసెంట్గా చూశారండి, బ్రహ్మాండంగా పెట్టుకున్నాడు. ఆయన మెచ్చుకోవడం కాదు, నారాయణమూర్తి గారు మీ సినిమా మీద పెడతాం అని ఆయన అంటూ ఈ సినిమాను ఎంకరేజ్ చేస్తాం, సినిమాను ఆదరించాలి అని చెప్పడం. ఆ దశలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశం బదులు మీరు షో వేయండి, చాలా మంది ప్రముఖులు పిలుస్తాము, ప్రెస్ ముందు మనం చెప్పుకుందాం, ఆ రకంగా పబ్లిష్ చేద్దాం అని చెప్పడం జరిగింది. సో ఇంత చేసినటువంటి కాశీ గారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటానండి. థ్యాంక్స్ లాట్. ప్లీజ్. తర్వాత మన సారు పద్దెని దయాకర్ గారు, నేను గవర్నమెంట్తో మాట్లాడి ట్యాక్స్ ఇప్పిస్తాను, ట్యాక్స్ లేకుండా చేస్తాను అన్నారు. అలాగే మా శ్రీయోగలక్ష్మి ఒక్కొక్కరి అనుశ్రీ గారు కూడా ఈ సినిమాకి ట్యాక్స్ ఇప్పించాల్సిందిగా అడ్డక దయాకర్ గారిని కోరేయండి. థ్యాంక్స్ లాట్ టు అనుశ్రీ అన్న అండ్ దయాకర్ గారు. అయితే నాకు చెప్తే నాకు ట్యాక్స్ ఇవ్వద్దు, ఏమవుతండి, నాకు గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ సహకారం అవుతుంది. ప్లీజ్, నేను కోరుకునేది ఏంటంటే దయచేసి మీరు ప్రమోట్ చేయండి సినిమాని, నా సినిమా గురించి చెప్పండి, సినిమా ఎవరు చేయండి, జనాన్ని చూడమని చెప్పండి. ఏమాత్రం సినిమా బాగుంటే జనాన్ని కరెక్ట్ అయితే సినిమా సక్సెస్ అవుతుంది. ఆ హెల్ప్ చేయండి.
దట్స్ వాట్ ఐ వాంట్. అలాగే పెద్దలు కుమార్ సంభవ్ గారికి, సత్యనారాయణ గారు, ఆయన నిజంగా ఆయన ప్రైమ్ 90s బ్రహ్మాండంగా ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ మాఫీ బ్రహ్మాండంగా పెట్టేస్తారు ఆయన. సెల్యూట్. సో నా సినిమా తెలుసుకున్న ధన్యవాదాలు వారికి. అలాగే పెద్దలు నాగేశ్వరరావు గారికి, తమ్ముడు విక్రమ్ గౌడ్ గారికి, ప్రొఫెసర్ బ్రహ్మాండంగా మాట్లాడారండి. ధన్యవాదాలు మీకు. సినిమా గురించి బ్రహ్మాండంగా చెప్పారండి. తమ్ముళ్ళ విద్యార్థి నాయకుల తమ్ముళ్ళ మీ అందరికీ నా ధన్యవాదాలండి. తమ్ముడు శభాష్ బాగా మాట్లాడారు. శభాష్. సతీష్ అన్న చాలా హెల్ప్ చేశారు. వందనాలు మీకు. మీడియా మిత్రులు ఎంతసేపు ఉన్నారు నా కోసం నా సినిమాను ప్రమోట్ చేయండి. ఎందుకంటే ఇందాక అనిశ్రీ గారు చెప్పినట్టు సినిమా తీసుడు, రిలీజ్ చేసుడు, పబ్లిష్ చేసుడు. పబ్లిష్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. పబ్లిష్ అనేది లేకపోతే జనం సినిమా చేయడం రాదు. కాబట్టి మాకు జనానికి మధ్య వారదాలు అంటే మీ వీడియో వారే. కాబట్టి దయచేసి నా సినిమాని ప్రజలు తీసుకున్నారండి. మీ దండం పెడతా. థ్యాంక్స్ లాట్. మిత్రులారా, ముఖ్యంగా ఈ సినిమా నేను ఎందుకు తీశానంటే 10 సంవత్సరాల క్రితం వ్యాపం స్కామ్ జరిగింది భారతదేశంలో, ముఖ్యంగా భోపాల్లో, మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో. వ్యాపం స్కామ్ అంటే ఉద్యోగాలు కొనుక్కోవడం. ఎంతగా ఉండే స్కామ్, సాక్షులు పుట్టి 100 మంది పైగా సాక్షులు చనిపోయారు. స్టిల్ కేసెస్ గోయింగ్ ఆన్. ఉద్యోగాల స్కామ్, ఉద్యోగాలు అందిస్తున్నాయి. అర్హులు లేకుండా అనర్హులకి ఎవరైతే డబ్బులు ఇచ్చారో వారికి చుట్టుకుపోతూ విమర్శలు స్కామ్ చేశారండి. ఆ ఇన్స్పిరేషనే నా సినిమా యూనివర్సిటీ. ఆ తర్వాత మన భారతదేశంలో ఈవేళ ఎప్పుడైతే విద్య ప్రైవేటీకరణ మ్యాగం అయిపోతుందో, దశలో ప్రైవేట్ కాలేజీలు వచ్చేస్తున్నాయో, కార్పొరేట్ కాలేజీలు వచ్చేస్తున్నాయో, మా కాలేజీలో చదివిన వాళ్ళకి నెంబర్ 1 నుంచి 1000 ర్యాంకులు ఫస్ట్ మేమే అని చెప్పుకోవడం కోసం ఒక పబ్లిసిటీ, ఒక మీడియా ద్వారా లీలా పేపర్లు మొత్తం యాక్టివ్ యాడ్స్, ఒక్కొక్క యాడ్ lakhs of rupees. How they are giving? How much they are earning? And how much they are doing business with education? ఇలాంటి దశలో మా కాలేజీలో చదివిన వాళ్ళకి ర్యాంకు రావాలని ఒక కృత్రిమ థాట్స్తో, ఒక పేపర్ లీకేజ్ చేస్తూ విద్యా వ్యవస్థను పెట్టుకుంటున్నారు. సో ఆ రకంగా మన రాష్ట్రంలో కాదు, భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో పేపర్లు జరుగుతున్నాయి కాలేజీలో. కాలేజీ అయిపోయిన తర్వాత మనందరూ ఎక్కడికి వెళ్తామండి? ఉద్యోగాలు పెడతాం. ఉద్యోగాలు పెడుతుంటే ఏ పబ్లిక్ సర్వీస్ వెళ్తున్నాం ఎగ్జామ్ రాయాలనుకుంటే అక్కడ కూడా మా కోచింగ్ సెంటర్ చదివిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అనే ఒక నోషన్తో, ఒక వ్యాపార దృక్పథంతో, ఒక మాఫియా తయారైపోయి అక్కడ కూడా పేపర్ లీకేజండి. సేమ్ ఉదాహరణ తీసుకోండి. రీసెంట్ గానే ఎంబీబీఎస్ పిహెచ్డి రాసిన వాళ్ళు చాలా మందికి నీట్ విషయంలో గుర్తుపెట్టుకుంటాం. గుజరాత్ లో పేపర్ పేపర్ జరిగిపోయి, ఒరిస్సా, గుజరాత్, యూపీ, మహారాష్ట్ర, ఢిల్లీ మొత్తం కుదేరైపోయింది. ఇంత పేపర్ జరిగిపోతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నాయి? ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్స్, ఎందుకు సిస్టమ్, ఎందుకు కాన్స్టిట్యూషన్? పేపర్ లీకేజ్ జరగకూడదు. విద్యను మనం కాపాడుకోవాలి అనే అంశాన్ని నేను ఫీల్ అయ్యి దీనికి చిత్రమై ఈ యూనివర్సిటీ పేపర్ లీక్. కాబట్టి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ చూడాలి. అన్నింటి నుంచి ప్రభుత్వ విద్యా విధానాన్ని బలోపేతం చేయాలి అని ముఖ్యంగా చెప్పారు సినిమాలు. ఈ ప్రైవేటైజేషన్, కార్పొరేటీకరణ, ఈ మాఫియా దందాలు, ఎడ్యుకేషన్ ఉండకూడదు. మొత్తం ఊళ్ళో చేయాలి. ప్రభుత్వ విద్యను కాపాడుకోవాలి, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి, విద్యని వైద్యుని జాతీయ చేయాలి అనే విషయాన్ని నేను చెప్పాను చిత్రం ద్వారా. ఈ చిత్రం ద్వారా నేను చెప్పినప్పుడు ఇందాక భాస్కర్ గారు చెప్తున్నారు, వరవరరావు గారు శాస్త్రి, సాయిబాబా శాస్త్రి మిమ్మల్ని కూడా పెడుతున్నాం అనుకుంటేనా పెడతారనుకుంటే, నేను వరవరరావు గారు అంత సాయిబాబా గారు గొప్పడు కాదు. నేను మామూలు విషయం కామన్. నేను నా ఊట నాకు చూసుకుంటా. ఇక నా ఉద్యోగతలు ఏంటంటే ఈ సినిమా నేను ఆగస్టు 22వ తారీఖు రిలీజ్ చేస్తానండి. ఆగస్టు 22 దయచేసి సినిమాను చూడండి, ఆదరించండి. ఏమాత్రం బాగున్నా 10 మందికి చూడమని చెప్పండి. ఇంకా ఇలా చిత్రాలు తీయడం నా గురించి శక్తిని ప్రసాదించండి. ఇదే నాకు చెప్పండి. ధన్యవాదాలు మీకు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి.